నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష వల్లవాలి. డబ్బులుంటే సరిపోద్దా? చెప్పండి. డబ్బులుంటే సరిపోద్దా? వెనకాల ఎవరు ఉండాలి చెప్పండి. ఆ డబ్బుల కొరకు కాస్త బాధ్యతగా ఉండే ఆవిడ ఉండాలి. ఆవిడ లేకపోతే ఏమవుద్దండి? ఇప్పుడు ఈడు గొడ్లో కష్టపడుతున్నాడు, ఇంటికి తెస్తాడు, జాగ్రత్తగా ఉంచుతాడు, తన కొరకు తన పిల్లల కొరకు కుటుంబం కొరకు ఉంచుతాడు. వెనకాలన్న ఆవిడ సరిగ్గా లేదనుకోండి, ఏమవుతుంది? చిల్లి చెంచులు వేసినట్టు అవుతుంది. ఈడెలా తెస్తాడు, ఈవిడ ఎలాగ అమ్మగారింటికి పంపించేస్తుంది. ఇంకేమవుతుందండి? అది ఆడి మూలలు అరిగిపోవాలి తప్ప జీవితంలో బాగుపడతాడు చెప్పండి. ఈడెలా తెస్తాడు, గొంతమ్మల కోరికలన్నీ కోరుతుంది. ఇదిగో నువ్వు నాకు వాషింగ్ మిషన్ కొంటావో కొనమని అడిగిందంట. మనకెందుకే వాషింగ్ మిషను? మనం తెల్లారితే కూలి పనికి పోతాం, మనకెందుకు? మనకు అంత పనులు ఉన్నాయి, మనం ఏమైనా ఆఫీసర్లమా, మనకేమైనా ఎంప్లాయీస్? ఎప్పుడో వేస్తాం. మనకేదో పండగ పబ్బం ఏదైనా ఫంక్షన్ ఉంటే మనకు బట్టలు, మనకి వాషింగ్ మిషన్ ఉందో 2 తూతుకులు 2 తొక్కులు తొక్కడం మొత్తం వదిలిపోద్ది. నేను ఇంటికి వస్తే ఆ టవల్ తప్ప ఇంకేం కట్టుకుంటాను నేను? నువ్వు ఇంటికాడ ఉంటాను నైటీ తప్ప నీకేముంది? మనకి ఇంక అంతేముంది? మనకి ఎందుకే వాషింగ్ మిషన్ లేవంటే కొంటావో కొనకపోతే నువ్వు ఊరుకోను. ఎందుకు కొనాలి? మనకు వాషింగ్ మిషన్తో పని ఏంటి? మన ఈఎంఐ ఎంత, బడ్జెట్ ఎంత, మన గ్రాస్ ఎంత, మన లెక్క ఎంత, మన సీటీలు ఎంత, మనం కట్టాల్సిన ఎంత, పిల్లలు చదువు లేదా అని చెప్పగా నాకు కొనాను. ఎందుకు కొనాలని అడిగితే ఆరాధిస్తుంది. ఇదిగో వాళ్ళు కొనేసుకున్నారు. ఎవరు? వాళ్ళు కొనేసుకున్నారు. ఇప్పుడు ఈవిడికి అవసరమని కాదట. చెప్పండి. వాళ్ళు కొనేసుకున్నారని నేను అడుగుతున్నాను. ఇలాంటి అనవసరమైన గొప్పలకపోతే ఇల్లు ఏమవుద్ది? గొల్లవుద్ది. ఇలాంటి అనవసరమైన ఖర్చులు ఆర్థికంగా ఏం చేస్తాయి? నష్టపరుస్తాయి. పేకల్లోతు ఊబుల్లోనికి నెట్టేస్తాయి, భారంలోనికి గెంటేస్తాయి. కష్టం ఎంత, కొనుక్కోవలసినవి ఎంత, మానుకోవలసినవి ఎంత, దాయాల్సినవి ఎంత, పెట్టాల్సినవి ఎంత, మన ఖర్చులేటి, నెలసరంతా. ఎవరో ఒకరికి బాధ్యత లేకపోతే ఆ కుటుంబం ఏమవుద్దండి? నష్టపోద్ది. అదే చెప్తున్నాడు. ఇదిగో ఆర్థికంగా బాగుంటే సరిపోదు, నీ లైఫ్ పార్ట్నర్, అది భార్య అయినా భర్త అయినా, నీ అకౌంట్స్ విషయంలో నీకు కలిసి రావాలి. దోవర ఖర్చులు, పనికి మాలిన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు చేసుకుంటుంటే ఏమవుద్ది? రెక్కల కష్టం వ్యర్థమవుద్ది. ఇప్పుడు అడుగుతున్నాను, యథార్థంగా నేను సంపాదించిన రూపాయి నాతో ఉండాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. నెక్స్ట్, నా భార్య నాకు కలిసి రావాలి అంటే సూత్రం చెప్పండి. మళ్ళీ అదే సూత్రం చెప్పండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్నారా? భర్తకుంటేనేమో భార్యకు ఉండదు, భార్యకు ఉంటేనేమో భర్తకు ఉండదు, వాళ్ళిద్దరికి ఉంటే పిల్లలకు ఉండదు, మొత్తం అందరికి ఉంటే ఇంకా సంఘంలో ఇంకెవరు ఉండేవారు. పాఠాలకు ఇవ్వాలి, ప్రార్థనలకు ఇవ్వాలి, అది గొడవలు అయిపోతాయి. విషయం అడుగుతున్నాను చూడండి. యెహోవా యందలి భయభక్తులు, ఆ భయభక్తులు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఫైనాన్షియల్గా బాగుండాలా భక్తులకు, ఫ్యామిలీలో బాగుండాలా, భక్తి విడవకు, నీ పిల్లలు నీకు కలిసి రావాలా. నెక్స్ట్, భక్తి నదులకు నీ పిల్లలు నీకు ఎలా కలిసి రావాలి అంటే ఇదిగో చెప్తున్నాడు. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు నడుతున్నాను. మన పిల్లలు ఒలీవ మొక్కలు అంటారా? చెప్పండి, సిగ్గులు ఎక్కడ చెప్పండి. మన పిల్లలు ఒలీవ మొక్కలు అంటారా? యథార్థంగా ఒప్పుకుందాం. కరోనా దైవాల పాస్ అయిపోయారు చాలా మంది. ఒలీవ మొక్కలు అంటారా? చెప్పండి. చదువుకోరా అంటే ఇడికి ఎన్ని గొంతమ్మ కోరికలండి ఇడికి. ఏది వీళ్ళ నాన్న కోసం చదువుతున్నట్టు, ఏది వీళ్ళ అమ్మ కోసం చదువుతున్నట్టు, ఏది ఈ ఊరిని ఉద్ధరించడానికి చదువుతున్నట్టు, ఎన్ని బిల్డప్లు. నేను రేపు నుంచి కాలేజీకి వెళ్ళాలంటే నాకు అది కొంటేనే వెళ్తాను. ఏడ్రా అని అడిగాడు. నాకు ఆ డూగు బండుకొని వెళ్తానంట. చేలో మోటార్లా వస్తుందండి సౌండ్. అది ఆ డూగు అది కొంటేనే వెళ్తాను నేను. అది కొంటావా కొనవా? అది కొంటేనే వెళ్తాను. నువ్వు కొనకపోతే వెళ్ళకపోతే అడుగుతాను. ఎవడికి నష్టం? సరిగ్గా మన పిల్లలు ఎక్కడ దొరుకుతారో భోజనం వాళ్ళ దగ్గర టైం దొరుకుతారు. సరిగ్గా భోజనం వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారు చెప్పిన? సార్ ఎవడ కాయమన్నాడు అంటే మీ అయ్యి కాయమన్నాడు. ఎవడ కాయమన్నాడు? సార్ ఎవడ కాయమన్నాడు? ఈ కూర ఎవడనమన్నాడు? నేను తింటాను, నా తోటకూర అన్నాడు. మరి ఏ కూర తింటావు? ఆఫీసర్ గారు నెలకు లక్ష రూపాయలు తెస్తున్నారని ఈయనకి ఏం కాయకూడదట? సారు కాయకూడదని అడుగుతున్నాను. యథార్థంగా అర్థం చేసుకున్న పిల్లలైతే ఏమంటారండి? మా అమ్మ నాన్న కూలో నాలో చేసి, మా అమ్మ నాన్న ఎక్కడో ఎండలో కష్టపడి ఎండకి వానకి తడిసి, మా అమ్మ అక్కడ ఆ పుల్లల పొయ్యి దగ్గర లేదా ఆ గ్యాస్ దగ్గర బగబగా మండి
ఈరోజు ఈ పూటకి అన్నం వండారు, వాళ్ళు తినకుండా మాకే వడ్డిస్తున్నారే అని అర్థం చేసుకున్న కొడుకులు నోరు మూసుకుని ఏది పెడుతుంది తింటారు. మా అమ్మ నాన్నకి నేనైనా మంచి భోజనం పెట్టాలని యథార్థత ఎరిగిన వాడు, భక్తి ఎరిగిన వాడు తల్లిదండ్రులని మంచిగా చూడాలని జాగ్రత్తగా చదువుకుంటాడు. యథార్థత లేనోడు, భక్తి లేనోడు ఏం చేస్తాడు? అది ఎందుకుండవు, ఇది ఎందుకుండవు అని భోజనం వాళ్ళ దగ్గర నడుతాను ఎంత అడావడి చేస్తారండి. నేను తిన్నాం అంటాడు, బాబు నీకు ఆమ్లెట్ వేస్తాను అలా అనకరా అన్న. అయ్యే వద్దు, తినకపోతే మానేరా, డొక్కలు ఎండిపోతాయని చెప్పండి. నేను తిన్ను అంటాడు, తినకపోతే మానే, రేపు కూడా తినకు, సాయంత్రం కూడా వద్దా చెప్పు, ముందే చెప్పు అని అడగండి అడుగుతున్నాను. మనం అడగం బాబు అంటే ఆడే ఏమో గ్రూప్ 1 పేపర్ అవుతున్నాడా, కరోనా వల్ల పాస్ అయ్యాడు నడుతున్నాను. ఏం లేదు, ఆడికి టాలెంట్ లేదు, ఆ డ్రెస్ కోడ్ ఏంటి, ఆడి వ్యవహారం ఏంటి, ఆడి బైక్ తోలే విధానం ఏంటి, వీడు ఈడిస్తాడు, వీడికి 2 ఎక్కని తప్ప 2 పదకొండలు ఎంత తెలియదు వీడికి, వీడి వ్యవహారం ఏంటి. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి దించితే కనీసం ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ బ్లడ్ రిలీజ్ లెక్కలైనా చేయగలడా? ఏమి ఎవరిని బెదిరించడానికి నేను ఎత్తినట్టు నీ చేతిలో టాలెంట్ ఏముందరా? ఆ సినిమా సాంగ్లు వినడం తప్ప, ఆ రీల్స్ చూడడం తప్ప, ఆ ఫేస్బుక్ నీ పనికి మాలిన పుస్తకంలో ఒకటి, ఆ లైక్లు షేర్లు ఫోటో అప్లోడింగ్ తప్ప, నీ పనికి మాలిన వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం తప్ప నేను అడుగుతున్నాను, నీకేం టాలెంట్ ఉంది? ఇప్పటికిప్పుడు మీ నాన్న పాడి కట్టినా, ఇప్పటికిప్పుడు మీ అమ్మ వయసు అయిపోయినా నువ్వు బతకగలవా? రోడ్డు మీద నిలబడి బెదిరించేస్తారు భోజనం వాళ్ళ దగ్గర. ఆడపిల్లలు కూడా ఈ మధ్య రెక్కలెస్ యాటిట్యూడ్ నేర్చుకున్నారు. తిన్నా కంచాలు తీయాలి కదండి. ఏవే ఆ బ్యాగ్ అక్కడ పడేసి అదిగో నాన్న తిన్నాడు, తమ్ముడు తిన్నాడు, 2 కంచాలు కడిగంటే ఇవిడ అందట ఏంటి నన్ను గిన్నెలు కడగమంటారు షట్ అంద. మరి ఏం కడుగుతావు? వజ్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు? నేను గిన్నెలు ఈవిడి బోర్డు ఇంటర్మీడియట్, మళ్ళీ ఈవిడ కరోనా వల్ల పాస్ అయ్యింది. ఈవిడేమందట నేను గిన్నెలు కడగాలి, నేను కడగనట్టే, నేను గిన్నెలు కడుగుతాను. మమ్మల్ని ఎలా కడుగుతావు గిన్నెలుగా నడుతున్నావు. ఆడపిల్ల రేపు పొద్దున ఇంటికి వెళితే ఎవరు నడితే చెప్పినా నీకు గిన్నెలు కడగరాక, కూరలు రాక, ఏవి రాకపోతే నడుగుతాను, ఎవరిని అడుగుతారు? లేదండి నేను ఆ టెక్కండి, ఈ టెక్కండి, బీ టెక్కండి. నువ్వు ఏ టెక్కైనా ఇంట్లో వండాలిగా, ఏదైనా వండాలిగా, భర్తకు వండాలిగా, పిల్లలకు వండాలిగా. లేదంటే యూట్యూబ్లో చూసుంటుందంటే ఈ ప్రయోగాలు ఎవడ మీద చేస్తావు అడుగుతున్నాను నేను. చచ్చిపోతాడు వాడు, ఎవరి మీద చేస్తావు అడుగుతున్నాను. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు కలిసి వచ్చే ఒలియ మొక్కలేటండి. కొంతమంది పిల్లలను చూసి తల్లిదండ్రులు అంటున్నారు, ఏమని చెప్పిన, ఒరే మీరు పుట్టకముందే మాకు చేతి ఆడేదిరా, మీరు పుట్టకముందే కాస్త డబ్బులు ఆడేవరా, మీరు పుట్టకముందే ఇప్పుడు మెతుకులు మీరు పుట్టారా, అర్థమైన ఖర్చులు రా, ఏం ఉపయోగం అని కంటదడి బిడ్డ తల్లిదండ్రులు లేరు చెప్పు, ఏడ్చేవాళ్ళు లేరు చెప్పినారు తల్లిదండ్రులకి. అలాంటి పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదిగో నీ లోగిటి భార్య అన్ని ఆర్థిక పరిస్థితుల్లో బాగుండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్నది ఎంత వాస్తవమో, నీ పిల్లలు కూడా కలిసి రావాలంటే నీ పిల్లలకి పక్కా ఉండాల్సిందేంటి చెప్పు, నీకు పక్కా ఉండాల్సిందేంటి చెప్పు. యెహోవా యందు భయభక్తి అంటే ఒక ఫ్యామిలీ 60 ఏళ్ళ జీవితంలో ఈ 4 విషయాల్లో వర్ధిల్లాలి అంటే సూత్రం చెప్పండి, యెహోవా యందు భయం. ఇక ఏదో ఆప్షన్ లేదంటే వేరొక ఆధారం లేదు, వేరొక తెలివితేటలు లేవు. భయము భక్తి, దేవుడు, రాజ్యము, సువార్త, ఇలాంటి సభలు, ఇలాంటి సంఘాల్లో సహవాసాలు, దైవజనుల కార్యక్రమాల్లో కలుసుండాలు, కాస్త సంఘంతో మమేకమవ్వడం, ఊరు కొరకు నీ మార్పు, నీ వీళ్ళ మార్పు కొరకు ఆలోచించడం, ఈ భయము భక్తి ఎవరైతే కొనసాగిస్తారో నువ్వు నడిచిన కాడ, నువ్వు పట్టిన కాడ దేవుడు దీవులను కుమ్మరేస్తాడు, గుర్తుపెట్టుకో.